Hi everyone, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School, USA. Every day మాకు మల్టిపుల్ ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి ఎంక్వైరీస్ కోసం. మీ దగ్గర డైట్ ఎలా ఉంటుంది, మీరు ఏమన్నా ప్రోటీన్ సప్లిమెంటేషన్ పౌడర్స్ వాడతారా, ఏమన్నా టాబ్లెట్స్ ఇస్తారా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. 1 డే డైట్ మా దగ్గర ఒక్కరోజు మేము డైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం, మా దగ్గర బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, లంచ్ ఎలా ఉంటుంది, డిన్నర్ ఎలా ఉంటుంది, మేము ఎలా మీ ఫుడ్ని బ్యాలెన్స్ చేస్తూ ఇస్తాము అన్నది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా డైట్ అంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మేము డైట్ ఇచ్చినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9-9:30కి తీసుకోమని చెప్తాము. బిఫోర్ దట్ లేవంగానే కాఫీ టీకి బదులు ఒక డీటాక్స్ వాటర్ లాగా జస్ట్ వాటర్ ఇంటేక్, గోరువెచ్చని నీళ్లు పొట్టలోకి పోతే కొంచెం గట్ మొటిలిటీ బాగా ఉంటుందని చెప్పేసి ఒక రోజు దాంట్లో లైక్ జీలకర్ర వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ, వాము సీడ్స్ వాటర్ కానీ, ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతి వాటర్ కానీ, ఇలా డిఫరెంట్ వాటర్స్ ఇస్తాం. సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 250 to 300 ml వాటర్ అయితే అక్కడ తీసేసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గట్ మోటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మేజర్ పార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎక్కువగా హై ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ రిచ్ ఉండాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉండాలి అని చెప్పేసి ఎవ్రీడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రోస్టెడ్ ఫూల్ మకానాతో చేసుకునే స్మూతీ. ఈ రోస్టెడ్ ఫూల్ మకానాతో చేసుకునే స్మూతీ కోసం మేము ఎలా ప్రిపేర్ చేసుకోమంటాము అంటే అరౌండ్ 15 grams ఆఫ్ రోస్టెడ్ ఫూల్ మకానా తీసుకోమంటాం. దాంట్లో ఒక 10 grams ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకోమంటాము. ఆల్మండ్స్ వచ్చేసి ఒక 5 to 7 ఆల్మండ్స్, 10 grams ఆఫ్ పంకిన్ సీడ్స్, ఒక 2 వాల్నట్స్ యాడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఒక యాపిల్, ఒక మీడియం సైజ్ యాపిల్ అంటే 80 grams ఆఫ్ యాపిల్ కానీ అలా యాడ్ చేసి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసేసి లో ఫ్యాట్ మిల్క్ అరౌండ్ 200 ml ఆఫ్ లో ఫ్యాట్ మిల్క్ దాంట్లో యాడ్ చేసుకొని స్మూతీ చేసుకొని తీసుకోమంటాం. ఇలా స్మూతీ చేసుకొని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 1 glass ఆఫ్ స్మూతీలో 350 to 390 calories ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. వీళ్ళకు ఒక్క మిల్క్ షేక్ తోటి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకు 20 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా వాళ్ళకు అరౌండ్ 8 grams ఆఫ్ ఫైబర్ వచ్చేస్తుంది. సో ఎవ్రీడే ఇలాంటి స్మూతీస్ ఇస్తామా అంటే లేదండి. ఒకరోజు ఫూల్ మకానాతో చేసుకోమని చెప్తాము, ఒకరోజు రాగి స్మూతీ ఇస్తాము, రాగి పోరెజ్ ఇస్తాము, ఓవర్ నైట్ ఓట్స్ ఇస్తాము, మూంగ్ దాల్ ఇడ్లీ ఇస్తాము. ఇలాంటి రెసిపీస్ అన్ని బ్యాలెన్స్డ్ వేలో చేసుకోమని చెప్తామన్నమాట. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ఇందాకే చెప్పాను ఒక స్మూతీ అని చెప్పేసి. ఆ స్మూతీలో ఫూల్ మకానాలో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు నేను సత్తు పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. చియా సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుంది, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇలా బ్యాలెన్స్డ్ వేలో ఇస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ గురించి మాట్లాడాలి అంటే అగైన్ ఫస్ట్ మా దగ్గర రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి, మళ్ళీ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అలా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. సో ఫైబర్ కోసం ప్రతిరోజు ఒక సలాడ్ అయితే ఇంక్లూడ్ చేస్తాం. అది కుకుంబర్ ఆనియన్ సలాడ్ కానీ, క్యారెట్ సలాడ్ కానీ, లేకపోతే స్టీమ్డ్ క్యాబేజ్ అండ్ గ్రీన్ పీస్ మిక్స్ చేసుకున్న సలాడ్ కానీ, ఇలా డిఫరెంట్ వేస్లో సలాడ్ని ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఒక రోజు మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకునే రోటీ, దాంట్లోకి రాజ్మా కర్రీ లాగా ఇస్తాము. లేదు అంటే ఒక 100 grams ఆఫ్ కుక్డ్ రైస్, దాంతోపాటు ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, ఒక దాల్ కానీ, ఇలా డిఫరెంట్గా చెప్తామన్నమాట. సో చాలామందికి మునగాకు తినాలన్నా, బ్రాక్లీ తినాలన్నా తినమంటే తినరు. ఇవి పప్పులో ఇంక్లూడ్ చేసి ఎలా కుక్ చేసుకోవాలి అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకు ఎగ్స్, చికెన్ పెడితే ప్రోటీన్ సోర్సెస్ బాగా వస్తాయి. వెజ్ వాళ్ళకు ఈ రాజ్మా, వైట్ చెన్నా, దీంతో పాటు ఇంకా ఫైబర్స్ యాడ్ చేయడము అండ్ సత్తు పౌడర్ యాడ్ చేసి కుక్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్గా చెప్తాము. అండ్ ఇక నైట్ డిన్నర్ ఎలా ప్లాన్ చేస్తాము అని అంటే నైట్ డిన్నర్ ఎక్కువగా ఫైబర్ రిచ్ అండ్ మైల్డ్ ప్రోటీన్ రిచ్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకుంటాం అనమాట. ఎక్కువ మటుకు సలాడ్స్ ఇస్తాము. అలసందల సలాడ్ కానీ, ఉలవల సలాడ్ కానీ, లేకపోతే సోయా చింగ్స్తో చేసుకునే సలాడ్ కానీ, దీంట్లో క్యాబేజ్ ఇంక్లూడ్ చేస్తాం, క్యారెట్ ఇంక్లూడ్ చేస్తాము, స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజ్జీస్ ఇంక్లూడ్ చేస్తాం. చియా పుడ్డింగ్ ఇస్తాము. ఈ చియా పుడ్డింగ్లో చియా సీడ్స్ తీసుకొని, గ్రీక్ యోగట్ యాడ్ చేసుకొని, కీరకాయ, క్యారెట్, దానిమ్మ గింజలు అండ్ దాంతోపాటు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పల్లీలతో
పోపు పెట్టుకొని తినమని చెప్తాం. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. వంటింట్లో దొరికే ఫుడ్స్తోనే మేము డైట్ డిజైన్ చేస్తాం. మరి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఇవన్నీ చెప్పారు మేడం, స్నాక్స్ ఉండవా అంటే డెఫినెట్లీ ఈవినింగ్ టైమ్ ఒక ఫ్రూట్ కంపల్సరీగా ఇస్తాను. లేదు అంటే రోస్టెడ్ మఖానా కానీ, రోస్టెడ్ చెన్నా కానీ, లేకపోతే జొన్న అటుకులతో చేసుకునే మిక్చర్ కానీ, ఇలా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇస్తాను. సో ఎక్కడ కూడా మీకు ఆకలి అనిపించదు. కంప్లీట్ మీల్ తింటూ హెల్తీగా తింటూ అండ్ మర్చిపోకుండా మేము పంపించే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఇంట్లో హ్యాపీగా వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అందుకనే మా దగ్గర మేము ఎలా తీసుకుంటాము అంటే ఓన్లీ లిమిటెడ్ స్పేసెసే పెడతాము. ఎందుకు, మేము కంప్లీట్ మానిటరింగ్ చేయాలి. వాళ్ళ ఫుడ్ ప్లేట్స్ చూడాలి, వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారా లేదా చూసుకోవాలి. వాళ్ళకు ఫుడ్స్ పడకపోతే అవి చేంజ్ చేసుకుంటూ ఆల్టర్నేట్ చెప్తూ మళ్ళీ ఎక్కడైనా వెయిట్ స్ట్రక్ అయినప్పుడు కొంచెము వాళ్ళకు మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకు డిఫరెంట్గా ఇంకా రెసిపీస్ ఏవో డిఫరెంట్ రెసిపీస్ ఇంక్లూడ్ చేసి అగైన్ వాళ్ళ క్యాలరీ కౌంట్స్ని డిఫరెంట్గా మార్చి అలా చేసుకుంటూ ప్రోటీన్ కంటెంట్ పెంచుతూ ఎక్సర్సైజెస్ మారుస్తూ ఇట్లా కంప్లీట్ మానిటరింగ్తో ప్రతి ఒక్కరికి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేలాగా మేము డైట్ని డిజైన్ చేస్తాము. అందుకనే చాలామంది మా 90 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ తీసుకుంటారు, మళ్ళీ 90 daysలో జాయిన్ అవుతారు. అండ్ ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు 90 days అయిపోయిన తర్వాత కూడా మానేయండి అంటే మానేయరు. ఎందుకు అంటే మేడం మీ డైట్ చేసినప్పుడు మా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి అండ్ మాకు ఎలా తినాలో అన్నది మీరు నేర్పిస్తున్నారు అండ్ మేము డైట్ చేస్తున్నప్పుడు మాకు మెడికేషన్ డోసేసెస్ కూడా కంట్రోల్లోకి వచ్చాయి మేడం, సో మేము కంటిన్యూ చేస్తామని చెప్తూ ఉంటారు. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.